అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృతాశ్రిత రక్షక ఆత్మానంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాదిత్య సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణు శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్ధిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మా మురారి త్రిపురాంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శనిరాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం వరదా గ్రంథాన్ని మంత్రం మీరు వేసుకోండి, తర్వాత ఆడవారికి వేయండి. సహస్రపరమా దేవి శతమూలా శతాంకుర ఆయొక్క తోటను తూర్పుగా అలా జరపండి. యజ్ఞాన యజ్ఞమరజంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాగన్న ఆ వినాయకుడిని పైకి తీసి సోమపాలతో ఈశాన్యమూలగా పెట్టేసేయండి. అందరికీ కూడా సంకల్పం చెప్పి మండపారాధన పూజ కార్యక్రమాన్ని కూడా జరుగుతుంది. భక్తి శ్రద్ధల యొక్క పూజా కార్యక్రమం వ్రతం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. బియ్యం చేయండి. పదంగా ప్రతిమాశోధనంకరించే ఒకవారు ఎడం చేతి పక్కలో తోలపాకు వేసుకోండి, దాని మీద ఒక రూపాయి కాసి పెట్టుకోండి. ఎడం చేతిలో తోలపాకు వేసుకోండి, తోలపాకు మీద ఒక రూపాయలు పెట్టుకోండి. పంచామృతాలు అందరికి కూడా ఇచ్చారు.
ఉమా అనంతలక్ష్మీ సమేత వీరవేంద్ర సత్యనారాయణం సాంగం సాయుధం స్థాపయామి పూజయామి. వారు ఆడవారు కూడా పట్టుకుని తూర్పు పెట్టుకోండి. వాళ్ళకి ప్రతిమ సోమదాంతో తూర్పు తిప్పుకుని స్థాపయామి పూజయామి. 4 సార్లు ప్రతిమ మీద అక్షుతులు వేయండి. ఓం భూహ సత్యనారాయణమావాహయామి. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తస్తు ముహూర్తోస్తు సులో భవ వరదో భవ సుఖో భవ సుప్రసన్నా భవ యావత్ పూజాంగం స్థిరాసనం కురు. ఈసారి నవగ్రహారాధన ముందుగా గణపతి మధ్యలోక బాలకులు ఆరాధన జరుగుతుంది. ఆడవారు మీకు ఇచ్చినటువంటి చిల్లర పైసా పసుపు ఆడవారు మగవారి చేతికి ఇవ్వండి. ముందుగా తోలపాకులో పెట్టుకుని మంత్రాలు ఎక్కడైతే ఏది చేతి పెట్టమంటాయో ఆ విగ్రహాన్ని పెడుతూ ఉంటూ సాంగం సాయుధం సవాహనం సజక్య భక్తే పుత్ర బలవార సమేతం విష్ణుమౌలాహయామి స్థాపయామి పూజయామి. భద్రపత్ర బలవారసుమేతాం గణేశాల పంచలాకమావాహయామి స్థాపయామి పూజయామి. చాలండి. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. తూర్పుగా పెట్టండి. తూర్పుగా కనసల మధ్యస్థంగా కింద పెట్టండి. కనసలు దగ్గరగా ఇంకో పాలుబాటు తీసుకోండి. అధిదేవత ఓం అగ్నిం యోగం ప్రణయమహే హోతాం అగ్నిం శాంతం సాయం సవాహనం సరిగ్గా భక్తేవగ్రహమాన సమేతం అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. ఇంతగా సూర్యగ్రహాన్ని పెట్టిన తోలపాకు పక్కనే పెట్టండి, దగ్గరగానే పెట్టండి. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వ పాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కరువులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము కటి సాక్షి. ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతము కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ. దినేశ్వరావాహన జరుగుతుంది కాబట్టి పశ్చిమ భాగంలో పెట్టండి. కలసక పశ్చిమ భాగంలో మీరు ఎలా అయితే చూసుకున్నారో ఆ భాగంలో పైకి పెట్టండి. తోలపాకు ఓం శమగ్రహం సాంగం సాయుధం సవాహనం భద్రేవత్ర భగవాన్ సమేతం గణేశ్వరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి.
చెప్పండి. అధిదేవత ప్రత్యధిదేవత సహిత శనేశ్వరగ్రహం ఆవాహయామి స్థాపయామి. పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీదయని మ్రొక్కవలెను తొలిగొల్త గణపతిని పూజించి కలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. నవగ్రహాల్లో ఆఖరి గ్రహం కేతుగ్రహం. గణం సాంగం సాయుధం సవాహనం సచక్రభద్రేపత్ర వరవారసమేతం కేతుగణమావాహయామి స్థాపయామి పూజయామి. నవగ్రహాలు 9 ఆవాహన చేయడం జరిగింది. ఇప్పుడు అష్టదిక్పాలుడు 8 ఆచరిస్తే సరిపోతుంది. ఆగ్రే దిగ్భాగే అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి. ఆగ్నేయ భాగంలో అగ్ని ఆవాహన చేయడం జరుగుతుంది. ప్రాణప్రతిష్ఠాపన జరిగింది. ప్రాణప్రతిష్ఠాపనకి అయిన తర్వాత పూజ చేయాలి. ఇప్పుడు అక్షంద్ర పూజ చేయండి. పాద్యం సమర్పయామి సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి తపయామి స్నానాంతరం శుద్ధారమయం సమర్పయామి. అక్షరం తీసుకుని ఒకటి ఇంకా 3 వేలతో అక్షంలో పూజ చేయండి. ఆవాహిత గణపదేవతాభ్యాం నానావిధపరమవస్థాక్షరై పూజాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం మళ్ళీ ద్రాక్షపళ్ళు నైవేద్యం పెట్టండి. అక్షతలు వేయండి. తాంబూలాన్ని సర్వోపచారాన్ని సమర్పయామి. అన్నపల్ల ఆవాహన చేసిన అక్షతలు తీసుకుని కూర్చు నీరు తెలుసుకుని అలా ఆడవాడి పోయింది. అన్నపత్తి రామాయ సర్వదేవతా ప్రసాదం జలగా గ్రంథామే. ఈసారి మీకు పువ్వులు ఇస్తారు. ఆ పువ్వులు ఏక తీసుకుని ఒక్కొక్క పుష్పం కూడా పువ్వులు పూజ చేయాలి. ఇప్పుడు పురుషుడు విధంగా పూజ జరుగుతూ అందరూ నమస్కారం చేసి చెప్పండి. మమ అస్మాకం మహ కుటుంబాన క్షేమ ధైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధం కార్తీక మాస ఏకాదశి మహాపర్వణి పుణ్యకాలే రమ అనంతలక్ష్మి సమేత హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మిక శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామిదేవత ప్రీత్యర్థం శ్రీసూక్త పురుష సూక్త విధానేన శైకోక్త యాగశక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా చేస్తూ పట్టుకోండి. ధ్యానం చేయండి. లక్ష్మీకాంతం వందే విష్టం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం సహస్రవీరధా పురుషః సహస్రవారం నిశ్చితా వృత్తా అక్షరే సర్వసాంగులం హిరణ్యవర్ణాంభరణే సర్వలోకస్వజా సంగ్రాం హిరణ్యే లక్ష్మీర్జాతవేదో మమావహ. సత్యనారాయణ స్వామినే నమః ఆవాహయామి.
వస్త్రం ఇక్కడ పట్టుకో, వస్త్రం తీసుకోండి. వస్త్రం సమర్పయామి. ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. అలంకరణార్థం పుష్పాక్షతై పూజయామి. నామాలు చెప్తారు. అథాంగ పూజ, అష్టోత్తరం పూజ జరుగుతుంది. ఆ పూజ ఎంతవరకు కూడా అక్షతలు పుష్పాలు ఏమిటో పూజ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని వినియోగిస్తూ అక్షతలు పుష్పాలు ఏవో ఒకటి మానకుండా పూజ చేసుకోండి. అథాంగ పూజ. కేశవాయ నమః పాదౌ పూజయామి. గోవిందాయ నమః వృద్ధౌ పూజయామి. గోవిందరామకరే నమః గంధే పూజయామి. అనఘాయ నమః జానుని పూజయామి. జనార్దనాయ నమః గౌరవం పూజయామి. ఓం విష్ణుస్వరసే నమః గజం పూజయామి. కృష్ణాయ భువనాయ నమః భువనం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః భగవాన్యంగాయ పూజయామి. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు 5 పుష్పబాణాలు ఆవిడ పట్టుకుంటే ఏమవుతుందో ఇక్కడ నిరూపణం చేశారు. ఇప్పుడు ఆవిడ్ని చూడగానే మన్మధుడు చేస్తే పనికిరాని బాణాలు ఆవిడ పట్టుకుంటే పనికొచ్చాయి. శివకామ సుందరి అయి తల్లి నిలబడితే కామిని చూటు తూపులకు కాకకలింగి శివుండు పాంఠుడై కాముని తల్లి గెలిచిన మగంటిమి నెల్ల తలంకి లోలతన్ కామిని చూచుచుండే మరి కామినియున్మదనస్త్రపాతయై కామ విరోధి చూపులకు కాకకలింగె మన కలంకయై. ఓ పక్క పరమశివుడు అత్యంత ఏదో మహాదాహంతో ఉన్నవాడు నీళ్ల వంక చూసినట్టుగా ఆవిడ్ని చూడగానే ఇప్పుడు పాంఠుడై అపారమైన కామంతో మహాకామేశ్వరుడై అమ్మవారిని చూస్తుంటే అమ్మవారు కూడా అదే భావనతో పరమశివుడి వంక చూసింది. ఇత పూర్వం మన్మధుణ్ణి కాల్చినవాడు కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల తలంకి కాముణ్ణి కాల్చినవాడు కామములకు వచుడయ్యాడు. మహాతల్లి అయినటువంటి శివకామ సుందరి తత్వాన్ని ఆవిష్కరించడం అంటే పద్యంలో. కాబట్టి ఇప్పుడు అలా పట్టుకుని నిలబడినటువంటి ఆ తల్లి యొక్క తత్వ స్వరూపానికి లొంగిపోయాడు పరమశివుడు. లొంగిపోయి ఆవిడ దగ్గరికి వచ్చి ఇంత గొప్ప తపస్సు చేశావుగా పార్వతి, నిన్ను కళ్యాణం చేసుకుంటున్నానన్నాడు. ఆవిడంది ఆగండి 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 ఆగండి, ఇలా వద్దు. ఎందుకో తెలుసా, నేను ఎంతో కష్టపడి ఈ అవతారంలో మిమ్మల్ని వివాహం చేసుకుంటున్నాను, కళ్యాణం చేసుకుంటున్నాను. ఈ అవతారంలో శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేసుకోవాలి. మీరు మా నాన్నగారికి కబురు చేయండి, మీ పిల్లని నాకు ఇమ్మని. కన్యావరుని అంటే మగపిల్లాడి తల్లిదండ్రులు వెతుక్కుంటారు, కానీ ఆడపిల్ల తల్లిదండ్రులు వెతుక్కుంటారని కాదు. అందుకే ఇప్పుడు కళ్యాణ క్రతువులో మీరు చూస్తారు, పెద్దల్ని పిలిచి పండితుల్ని పిలిచి తాంబూలం ఇస్తారు. తాంబూలం ఇచ్చి మా అబ్బాయికి తగిన వరుణ్ణి తగిన వధువు ఎక్కడుందో వెతకమంటే ఆ వధువు ఇంటికి వెళ్ళి అడుగుతారు, అయ్యా మా విశ్వేశ్వరుడికి ఇల్లాలు కావాలి, అందుకని చెప్పేసి మీ అమ్మాయిని ఇవ్వండి అని అడిగితే కన్యాదాత ఒప్పుకుంటాడు. కన్యాదాత ఒప్పుకున్న తర్వాత కళ్యాణం జరుగుతుంది. అందుకే కన్యాదాత ఇంటికి పెడతారు. అందుకని కన్యాదాత స్వగృహమునందు అంటారు వివాహం. మగ పెళ్లివారు అక్కడికి రావాలి. కాబట్టి నువ్వు మా నాన్నగారికి కబురు చేసి హిమాలయ పర్వత ప్రాంతములకు వచ్చి అక్కడ నన్ను కళ్యాణం చేసుకో తప్ప ఇక్కడ ఎవరికీ తెలియకుండా చడి చప్పుడు కాకుండా నిన్ను పెళ్లి చేస్తున్నాను, మన ఇద్దరం ఎప్పుడు ఒకటే కదా, ఆది దంపతులు అని వచ్చేయమంటే నేను రానందాడు. మరి అంత తపస్సు చేసినప్పుడు వరం ఇవ్వద్దు, తప్పకుండా అలాగే అడుగుతాను. ఇప్పుడు ఆవిడ మళ్ళీ తన పుట్టినింటికి వెళ్ళిపోయింది, ఆయన కైలాసానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సప్తర్షుల్ని అరుంధతీదేవిని పిలిచాడు. పిలిచి వాళ్లతో అన్నాడు,
ఇప్పుడు నాకు పార్వతీదేవికి పెళ్లి అవ్వాలి, అంత తేలికేం కాదు. ఏదో ఆవిడ ఒప్పేసుకుంది నేను ఒప్పేసుకుందని పెళ్లి అయిపోతుంది అనుకుంటున్నారేమో. ఒక్కనాటికి అంత తేలిగ్గా ఈ కళ్యాణం జరగదు. ఎందుకో తెలుసా? నా తత్వం ఏమిటో అర్థం అవ్వడం చాలా కష్టం. శివుడికి ఏముందంటారు, పిల్లనిచ్చే వాళ్ళకి ఏం కావాలంటే పిల్లాడు ఎంత అందంగా ఉంటాడు, పిల్లాడు ఎప్పుడు పుట్టాడు, ఆయన వయస్సు ఎంత, ఆయనకి ఏముంది. ప్రత్యేకించి శివుడు అన్నాడు, కూతుల పెండ్లి చేయునెలవన్ వాచాలకులు తల్లులేయని లోకంబులు పల్కుగావున సతీమీ వద్రీషు ఇల్లాలతో ఈ కన్నియకం వరుండుతగు మీరు ఊహింపగా నేలవనరం ఇమ్మని కార్యంబు ఘటింపగా పలుకుమీ అంబోజ పత్రేక్షణ. ఓ అరుంధతి, నువ్వు లోపలికెళ్ళి మాట్లాడు మేనకాదేవితో. ఎందుకో తెలుసా? కూతుల పెండ్లు చేయునెడలను వాచాలకులు తల్లులేయని లోకంబులు పలుకుగావునా. చాలా మంచి సంబంధమే, చాలా మంచి సంబంధమే అని తండ్రి అంటాడు. ఆడవాళ్ళు తీరా పెళ్లి దగ్గర పడిపోయిన తర్వాత ఏంటండి వియ్యపురాలు, ఆవిడే నాకు వియ్యపురాలు ఏంటి, నేను ఆవిడికి వియ్యపురాలని కానా, మన్ని మర్యాదకు అడగక్కర్లేదా, మీరేం పట్టు చీర కట్టుకుంటారు వదిన గారు అని, పట్టు చీర కొని పెట్టడానికి నన్ను తీసుకెళ్లొచ్చు కదా. చూడండి, ఇంత మర్యాద చేసాం, వాళ్ళు మనకేం మర్యాద చేశారు. బంగారంలా పెంచుకున్న పిల్లని ఏమిటో ఇప్పుడు చేసుకున్న తర్వాత తెలుస్తోంది వాళ్ళేమిటో, వాళ్ళ గొప్పతనం ఏమిటోను, ఏమిటో తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాం అని ముందు మాట్లాడేది ఎవరంటే తల్లే లోకంలో అని శివుడు అన్నాడు. నేను అంటలేదు, లోకాలున్నాయన్నాడు. ఎందుకంటే ఈ విషయంలో గొడవ పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కూతుల పెండ్లి చేయునెడలం వాచాలకులు తల్లులేయని లోకంబులు పలుకుగావన సతీని వద్రీషు ఇల్లాలితో. మెనకాదేవి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తావో తెలుసా? కన్యకున్వరుండు తగు. అమ్మా నువ్వు అంత ఆలోచించక్కర్లేదు, ఊహింపగానేలా ఇద్దరికి సరిపోతుందమ్మా, చాలా బాగుంటారమ్మా అని నచ్చ చెప్పు. నచ్చ చెప్పి కార్యంబు ఘటింపగా పలుకుమి అంబోజపత్రేక్షణ. నాకు పార్వతీదేవికి పెళ్ళయ్యేటట్టుగా చూడమ్మా అరుంధతి అని బతిమలాడుకుని సప్తర్షుల్ని పిలిచన్నాడు. పెళ్లి చేసేటప్పుడు కొంతమంది ఉండాలి, 5 లేని పెళ్లి చేయకూడదన్నారు. బలము మిగుల కలవారు, బుద్ధి నీతి కలవారు, నిపుణత కలవారు, సంపద కలవారు, నిర్మలత కలవారు వివాహతతికి కావలయు ధరం. ఎప్పుడైనా పెళ్లి చేసేటప్పుడు 5 ఉండాలి. బలము మిగుల కలవారు, మంచి బలవంతులైన వాళ్ళు ఉండాలి. అన్నం అంతా తయారైపోయింది, విస్తర దగ్గరికి బతికెళ్ళండి అంటే అందరూ నడువుకుపోయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్లు, వంశల టికెట్లు కొనుక్కున్న వాళ్ళు అనుకోండి, బతికెళ్ళేవాడు ఎవడు. కాబట్టి కాస్త మోయడానికి చేయడానికి కాస్త ఓపిక ఉన్న వాళ్ళు ఉండాలి. రాత్రి 9 అయ్యేపటికి నిద్ర అవ్వాలి, తెల్లారి 6 అయితే కానీ లేవలేనన్న వాళ్ళందరూ పెళ్లికి వచ్చారనుకోండి, ఎదుగు పనికి వస్తారంటే అందరూ వంటింట్లో కూర్చుంటారు వీళ్ళ సిద్ధాంతాలన్నీ చెప్పడానికి, పనికి మేలని సంప్రదాయాలు చెప్పడానికి. శాస్త్రం తెలిసినవాడు ఉండాలి. అందుకని బలము ఒంటికి ఉన్నవాడు ఉండాలి, నిపుణత కలవాడు ఉండాలి. కాబట్టి నిపుణత కలవారు, బుద్ధి నీతి కలవారు, మంచి బుద్ధితో నీతి చెప్పేటటువంటి వాళ్ళు ఉండాలి. ఎలా ఉండకూడదా, ఇలా ఉండు, ఇలా చేయి, చక్కగా ఇలా ఉండండి అని చెప్పేవాళ్ళు ఉండాలి. నిర్మలత కలవారు, మనసులు స్వచ్ఛమైన వాళ్ళు అయి ఉండాలి. అంతేకాని వాళ్ళకి వీళ్ళకి దెబ్బలు పెట్టే వాళ్ళు అయి ఉండకూడదు. నిర్మలత కలవారు, దీనికి తోడు సంపద కలవారు. డబ్బులున్న వాళ్ళు కూడా పెళ్లిలో దగ్గర ఉండాలి. ఎందుకని? డబ్బంతా తెచ్చి మూట కట్టుకుని బొడ్డు కట్టు కూర్చోడుగా పీటల మీద. ఏదో ఇంకో 50 కేజీలు బియ్యం, ఇంకో 25 కేజీలు పెసరపప్పు, ఇంకో 50 కేజీలు కందిపప్పు తెప్పించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన డబ్బులు ఎక్కడున్నాయో బ్యాంకులోంచి డ్రా చేయలేదండి, ఏటీఎం కార్డు ఎక్కడ పెట్టానో మర్చిపోయానంటే సిగ్గు. అస్తమానం ఆయనే డబ్బులు తీసి లెక్కెట్టుకుని ఇలాగా గుళ్ళోకి వెళ్ళినప్పుడు చూడండి, ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టి ఇలా జిప్పు తీసి అందులో ₹1 తీసి గుళ్ళో వేసి మళ్ళీ జిప్పు పెట్టి అలా అన్నిటికీ ఆయనే బొడ్లోంచి తీస్తే అసహ్యంగా ఉంటుంది కన్యాదాత. అందుకని సంపద కలవారు, వివాహతతికి కావలయు ధరన్. వీళ్ళు 5 కావాలి. మీరు బుద్ధి నిపుణత కలవారు, కాబట్టి మీరు వెళ్ళి మాట్లాడి రండి అన్నారు. ఇన్ని చెప్పి పాపం చెప్పారు, అన్ని ఒప్పుకున్నారు, చాలా సంతోషించారు. సప్తర్షులు అరుంధతి మళ్ళీ కైలాసానికి వచ్చారు. అయ్యా ఏం చెప్పమంటావు? ముందు పెళ్లి కొడుకు ఏం చెప్పాలి? పెళ్లి కూతురు ఎంత అందంగా ఉందో చెప్పాలి కదా. నీ కట్నం ఇస్తారు, కానుకలు ఇస్తారు, ఆయనకి ఎందుకు? ఆయన అవన్నీ పుచ్చుకునేవాడు కాదు. నీలాహిమేని కంటెను నీలాముల కంటే ఇంద్ర నీలము కంటెన్ నీలముచి పోలు నంబిక నీలాలకలేమి చెప్ప నీలగ్రీవా. ఓ నల్లని కట్నం ఉన్నవాడా ఏం చెప్పమంటావు? నల్లత్రాసు ఎలా ఉంటుందో అటువంటి కాంతి ఆ అమ్మాయి శరీరం. అబ్బబ్బో అసలు ఇంద్రనీలం అని ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ జుత్తి నేను చెప్పలేము, అంత అందంగా ఉంటుంది. పురుషుడికి వ్యామోహకారకం స్త్రీ జుత్తి కాదు. అసలు రహస్యం ఏమిటంటే ధునోతుధ్వంతన్నస్తులితదిలిపిందీవరవనం ఘన స్నిగ్ధ లక్షణం చిగుర నికురంబం తవసివే అంటారు చక్రభగవత్పాదులు. అమ్మవారి నల్లని జుత్తుని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అంత గొప్ప జుత్తు ఆవిడ. కాబట్టి అంత గొప్ప జుట్టు. అసలు అంతవరకు ఎందుకని శివ మీకు ఒకటి చెప్పనా? పనికి మాలిన కవులు లోకంలో తప్పు రాస్తున్నారు. అమ్మవారి లలాటాన్ని ఎప్పుడు చంద్రుడితో పోలుస్తుంటారు. బాలేంద్రుడు చంద్రానన పాలముతో సాటి ఎనుచు పలుకుదురు కవులు. బాలిక పాల రుచులపై బాలేందుడెంతవాడు పాలేందుగరా.
ఆయన వంకే చూపించి బాలచంద్రుడిని ధరించిన ఓ శంకర, చంద్రశేఖరుడు మురిసిపోతున్నావు. ఏమిటో ఉపమానం చెప్పడం చేత కాక ఆవిడ లలాటం చంద్రరేఖలా ఉంటుంది అంటారు, కానీ అసలు ఆవిడ నుదికి కాంతి ఎక్కడా, ఈ చంద్రుడి కాంతి ఎక్కడ, ఏమైనా అర్థం ఉందా? ఇద్దరికి పోలికుందా? అలా ఉంటుంది ఆవిడ లలాట కాంతే. అలాంటి పెళ్లి కూతురుని అదృష్టం లేవు. ఇంకా చాలా చెప్పారు, అన్ని చెప్పినట్టే. బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహం కరుణాకర లింగం రావణ దర్ప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధి సులేపిత లింగం బుద్ధి వివర్ధన కారణ లింగం సిద్ధసురాసుర వందిత లింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషిత లింగం హరిపతి వేష్టిత శోభిత లింగం దక్షసుయజ్ఞ వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమ చందన లేపిత లింగం పంకజహార సుశోభిత లింగం సంచిత పాప వినాశన లింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవిత లింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలో పరివేష్టిత లింగం సర్వతముద్భవ కారణ లింగం అష్టదరిద్ర వినాశిత లింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజిత లింగం సురవన పుష్ప సదార్చిత లింగం పరాత్పరం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదా శివలింగం